నా పేరు శ్వేత. నేను క్లినికల్ సర్వేర్ హాస్పిటల్‌లో డైటీషియన్ లాగా వర్క్ చేస్తున్నా. ఇవాళ మనము స్వీట్ పొటాటో గురించి తెలుసుకుందాము. సో, చిలకడ దుంప. సో, ఈ రోజుల్లో స మనకి చిలకడ దుంప అనేది చాలా అవైలబుల్ ఉంటుంది మార్కెట్‌లో. సో, ఆ చిలకడ దుంప అనేది చాలా న్యూట్రిషియస్ అన్నమాట. దాంట్లో ఎక్కువగా ఎనర్జీ, వైటమిన్స్, మినరల్స్ దాంతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. సో, ఫస్ట్ ఏంటంటే అది ఒక దుంపకు సంబంధించిన వెజిటబుల్. సో, దానివల్ల మీకు ఫస్ట్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో, ఒక చిలకడ దుంప తిన్నామనుకోండి, దాంట్లో ఎనర్జీ అనేది చాలా ఉంటది. ఆ ఎనర్జీ వల్ల మన బాడీకి కార్బోహైడ్రేట్స్ అనేది లభిస్తాయి. సో, దాంతో పాటు మనకి ఫైబర్ ఉంటది. ఆ ఫైబర్ ఏంటంటే పీచు పదార్థం. సో, దానివల్ల కూడా ఏంటంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండకుండా ఉంటుంది. మోషన్ ఫ్రీగా ఉంటుంది. అలానే శరీరానికి ఫుల్‌నెస్ ఇస్తుంది. అంటే చాలా సేపు మనము తినకుండా మన బాడీకి ఎనర్జీ అనేది ఇస్తుంది. సో, ఎనర్జీ ఫైబర్‌తో పాటు మనకి అదర్ న్యూట్రియంట్స్ వైటమిన్ ఏ. విటమిన్ ఏ అనేది చాలా ఉంటుంది. సో, అదేంటంటే మన ఐ హెల్త్‌కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి కే పొటాషియం. సో, అదొచ్చేసి మన మజిల్ ఫంక్షనింగ్‌కి, ఇంకోటి జనరల్‌గా క్రాంప్స్ ఉంటాయి. మజిల్ క్రాంప్స్ అంటే త్వరగా తిమ్మిర్లెక్కడం అలాంటివి కూడా జరుగుతుంటాయి. సో, ఈ స్వీట్ పొటాటోలో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల ఆ క్రాంప్స్‌ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకోటేంటంటే స్వీట్ పొటాటో అనేది మోడరేషన్‌గా తినాలి. ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీ కూడా తినొద్దు. ఎందుకంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి రోజుకొకటి తీసుకోవచ్చు. ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల చిలకడ దుంప అనేది మనం తీసుకోవచ్చు. సో, ఆ చిలకడ దుంప అనేది ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే దాన్ని ఫుల్ బాయిలింగ్ చేయకూడదు. అంటే వాటర్ ఎక్కువగా పోసేసి ఆ స్వీట్ పొటాటో కుక్ చేయడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి మనకి లాస్ అవుతుంటాయి. సో, కాబట్టి కుకింగ్ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మన న్యూట్రియంట్స్ అనేవి రీటైన్ అవ్వడానికి, మన బాడీకి ప్రొవైడ్ చేయడానికి. సో, కుకింగ్ ప్రిపరేషన్